హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకుని నేతి బొబ్బట్లు రెసిపీని చూద్దాము. పప్పు నానబెట్టడం, ఉడికించడం ఇలాంటివి ఏమీ లేకుండా చాలా ఈజీగా ఈ బొబ్బట్లను చేసేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి కూడా ఇవే బొబ్బట్లు చేసుకుంటారు, అంతా బాగుంటాయి. ఈ బొబ్బట్లు చేయడానికి ముందుగా మనం పైపిండి కలుపుకుందాము. 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని ఇందులోనే 2 చిటికలు సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పిండికి బాగా పట్టించేయాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వని, ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, ఒక 15 నిమిషాల పాటు నీళ్ళు పోసి నానపెట్టేసుకుని ఆ నానపెట్టుకున్న రవ్వ ఇందులో వేసుకోవాలి. ఇలా రవ్వ వేయడం వల్ల బొబ్బట్లు మరింత మృదువుగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం జిగురుగా ఉండేలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా కొంచెం చేతులకి అంటుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. పైనుంచి నెయ్యి వేసేసుకుని పిండి ఆరిపోకుండా పిండికి 2 వైపులా కూడా పట్టించాలి. ఇలా పట్టించేసి మూత పెట్టేసి కనీసం 1 గంట పాటైనా నానపెట్టుకోవాలి. ఈలోపు మనం లోపలి స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో సన్నగా తురిమిన 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. వెయిట్లో వచ్చేసి బెల్లం 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల శనగపిండి. కేవలం లో ఫ్లేమ్లోనే ఈ శనగపిండిని వేయించుకోవాలి. చూడండి, నెయ్యి అంతా కూడా పూర్తిగా పీల్చేసుకొని పొడిగా అయిపోయింది కదా. ఇలాగే లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి నెయ్యి వదల్లో స్టార్ట్ అవుతుంది. చూడండి, ముద్దలుగా అవుతుంది కదా. శనగపిండి అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోలేదంటే మాడు వాసన వచ్చేస్తుంది. ఇంత కొంచెం పిండితో ఎన్ని బొబ్బట్లు అవుతాయి అనుకోకండి, ఖచ్చితంగా ఇవైతే ఒక 15 వరకు బొబ్బట్లు అవుతాయి. ఇలాగే లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే ఇది మరి కొంచెం నెయ్యి వదిలి ముద్దగా అవుతుంది. ఇది పూర్తిగా వేగడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా. ఈ విధంగా ముద్దగా కూడా అవ్వాలి. ఈ విధంగా వేయించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి ముందు ఒక 1/2 కప్పు వరకు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోవద్దు. ఈ బెల్లం నీళ్ళు పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత మరి కొంచెం బెల్లం నీళ్ళు పోసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచేసేయండి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే శనగపిండి ఈ నీళ్ళని బాగా పీల్చుకొని మనకి ఈ పూర్ణం పిండి ఎక్కువగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా 4-5 సార్లుగా పోసుకోవాలి. ఉండకట్టకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి పోసింది పూర్తిగా కలిసిపోయిన తర్వాత మరి కొంచెం పోసుకోవాలి. నేనైతే 4 సార్లుగా పోసేసాను. ఇలా బెల్లం నీళ్ళన్నీ పోసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకుని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే చివరిగా మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కదా, అంతా కూడా నేను నెయ్యితోనే చేస్తున్నాను. ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. 30 to 35 మినిట్స్లో మనకి ఈ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. పప్పు నానబెట్టడం, ఉడికించడం ఇవేమీ లేకుండా చక్కగా ఇలా సింపుల్గా స్టఫింగ్ని తయారు చేసేసుకోవచ్చు. మరి దగ్గరగా ఉడికించేయద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. అలాగే కొంచెం మనం మిశ్రమం తీసుకుని చేత్తో ఇలా చేస్తే చక్కగా బాల్ లాగా అవ్వాలి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను కొంచెం పక్కకి పెట్టేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవడమే. నేనైతే కొంచెం పెద్దవి చేస్తున్నాను. పిండి అంతటిని కూడా ముందే ఈ విధంగా బాల్స్ చేసి పెట్టేసుకుంటే బొబ్బట్లు వెంటనే చేసేసుకోవచ్చు. నాకైతే మొత్తం ఇక్కడ 14 బొబ్బట్లు అయ్యాయి. ఇంకొంచెం చిన్న సైజు అయితే మీకు 15 వరకు వస్తాయి. ఈలోపు పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. పిండిని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. పిండిని చూసారా, సాఫ్ట్గా ఉంది కదా. ఈ విధంగా ఉంటే మనకి బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఇలా కలిపేసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని బాల్ లాగా చేసుకోవాలి.
బొబ్బట్లు చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకుని కొంచెం నూనెతో గ్రేస్ చేస్తున్నాను. ఈ పిండి ముద్దను పెట్టేసి ముందు కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసేసుకుని మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, పూర్ణం స్టఫింగ్, అది పెట్టేసి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి కొంచెం విధంగా పైకి లాగుతూ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి మళ్ళీ కొంచెం నూనె రాసేసుకుని ఈ పై పార్ట్ని కిందకు వచ్చేలాగా పెట్టి మధ్య మధ్యలో చేతిని కొంచెం నూనెతో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను బటర్ పేపర్ తీసుకున్నాను కదండి, మీరు బటర్ పేపర్కి బదులుగా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి, ఈ మాత్రం థిక్నెస్ ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ముందు కొంచెం నేతి బొబ్బట్లు చేయాలనుకున్న వాళ్ళు నేతితో కాల్చుకోండి, లేదంటే నూనె వేసి కూడా చేసుకోవచ్చు. నిదానంగా తీసేసి ఈ ప్యాన్ పైన వేసేసుకొని పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసేసుకుని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాలిస్తే చక్కగా మనకి మాడిపోకుండా చక్కగా వస్తాయి. బొబ్బట్లు కాల్చడానికి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించి నూనె కానీ నెయ్యి కానీ కొంచెం తక్కువ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా కాల్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ కాల్చుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లు రెడీగా ఉన్నాయి తినడానికి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయి బొబ్బట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ పద్ధతిలో ఈ బొబ్బట్లను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.